ఆ రెండు యాడ్ చేయండి 2 + 3 ఎంత అవుతుంది 5 అయితే మనం ఇక్కడ ఏదైనా లైన్ డ్రా చేసాం ఫోకస్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఎంత డ్రా చేసామో ఈ లైన్ ని అన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి 5 మనం 2 + 3 అంటే 5 అవుతుంది కాబట్టి 50 ని 5 ఈక్వల్ పార్ట్స్ కింద చేద్దాం 5 ఈక్వల్ పార్ట్స్ కింద ఎంత వస్తుంది 10 అలా 5 ఈక్వల్ పార్ట్స్ చేసాం ఇప్పుడు వెర్టెక్స్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కూడా న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ చూసుకోవాలి న్యూమరేటర్ వాల్యూ ఎంత ఉంది 2 ఫోకస్ పాయింట్ నుంచి 2 సెక్షన్స్ దగ్గర వెర్టెక్స్ పాయింట్ వస్తుంది రివర్స్ రావాలి అక్కడ న్యూమరేటర్ నెంబర్ ఎంత ఉంది ఆ సెక్షన్స్ దగ్గర న్యూమరేటర్ వాల్యూ ఎంత ఉంది 2 ఫోకస్ పాయింట్ ఉంది కదా కంటిన్యూటీ ఒక సెక్షన్ కంటిన్యూటీ ఒక సెక్షన్ అంటే ఇక్కడ వెర్టెక్స్ పాయింట్ తెలుస్తుంది అర్థమైందా ఫోకస్ పాయింట్ నుంచి అంటే మనకు న్యూమరేటర్ ఏదైతే వాల్యూ ఉంటుందో అన్ని సెక్షన్స్ తర్వాత వెర్టెక్స్ పాయింట్ తెలుస్తుంది క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు వెర్టెక్స్ పాయింట్ దగ్గర స్ట్రైట్ లైన్ ఏమంటే డ్రా చేయండి వెర్టెక్స్ పాయింట్ దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేయండి లైన్ నార్మల్ ఎక్కడ ఉందో పైన ఈక్వల్ డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత సర్కిల్ తీసుకొని సర్కిల్ తో ఈ వెర్టెక్స్ పాయింట్ నుంచి ఫోకస్ పాయింట్ డిస్టెన్స్ తీసుకొని రేడియస్ ఈ వెర్టెక్స్ పాయింట్ సెంటర్ చేసి ఇలా ఆర్క్ డ్రా చేయండి ఈ లైన్ మీద నుంచి కింద వరకు టచ్ చేయాలి ఆర్క్ సెమీ సర్కిల్ లా వస్తుంది అర్థమైందా VF రేడియస్ తీసుకొని V సెంటర్ చేసి అలా ఆపుకోండి అయితే ఈ పాయింట్ F వరకు వస్తుంది బేస్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ బేస్ పాయింట్ ఏంటంటే మీకు నేమ్ ఇచ్చేయండి ఏంటి నేమ్ ఇచ్చేది వెర్టెక్స్ పాయింట్ ఫోకస్ పాయింట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏ దగ్గర నుంచి ఏ పాయింట్ దగ్గర నుంచి మనకి ఈ పాయింట్ టచ్ అవుతుంది పైన ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ టచ్ అవుతూ లైన్ డ్రా చేయాలి అలా ఎంత డ్రా చేయాలి తర్వాత మళ్ళీ ఇదే ఎడ్జ్ నుంచి సేమ్ సింగల్ కింద ఈ పాయింట్ టచ్ అవుతుంది వెర్టెక్స్ పాయింట్ దగ్గర నుంచి మినిమం 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఎగ్జాక్ట్ షేప్ వస్తుంది ఇది రావాలి మినిమం 10 ఈక్వల్ పార్ట్స్ ఉండాలి అందుకని తక్కువ ఉంటే 2 పాయింట్స్ దూరం వచ్చేసి ఎగ్జాక్ట్ షేప్ రాదు సో ఇప్పుడు ఏం చేస్తారంటే వెర్టెక్స్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డయాగ్రామ్ మనం ఇలా చూసుకుంటే 10 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాం కాబట్టి ఈక్వల్గా ఈజీగా డిస్ట్రిబ్యూట్ అయిపోవడానికి హ్యాండ్ డయాగ్రామ్ ఉంటే 10 సరిపోతుంది 10 10 టచ్ అవుతుంది 10 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు హ్యాండ్ డయాగ్రామ్ ఉన్నాయి ఆల్రెడీ వెర్టెక్స్ పాయింట్ నుంచి కోడ్ ఎంత ఉంటుంది 20 ఉంటుంది అది ఎంత ఎక్స్ట్రా రాసి సరిపోతుంది 8 చేయొచ్చు ఏరియా ఎంత ఎక్స్ట్రా రాసాం మొత్తం వెర్టెక్స్ పాయింట్ నుంచి మనకి ఎంత ఉండాలి 10 mm ఉండాలి పాయింట్స్ డివైడ్ చేయండి ఫోకస్ పాయింట్ 2 అవుతుంది ఏం చేయాలంటే మనం ప్రతి పాయింట్ ని పైగా ఈ ఇంగ్లాండ్ నుంచి ఇంగ్లాండ్ వరకు ఆ లైన్స్ ప్రొజెక్ట్ చేయాలి
10 మార్కులు ఇవ్వాలి కంపల్సరీ. ఓకేనా అందరికి? అలాగే 10 వరకు చేయాలి, ప్రతిదీ కూడా ప్రొజెక్ట్ చేయాలి. సరిపోతుందని చెప్పి నీట్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ తీసుకుని 1 నుంచి 1 డాష్ రేడియస్ తీసుకోండి. 1 1 డాష్ రేడియస్, అలాగే ప్రతి పాయింట్ 2 2 డాష్ 3 3 డాష్ 4 4 డాష్ అలా అప్ టు 10 వరకు రేడియస్ తీసుకొని ప్రతి మెజర్మెంట్ కూడా సెంటర్ మాత్రం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 to 1 డాష్ ఈ రేడియస్ తీసుకొని ఫోకస్ పాయింట్ దగ్గర సెంటర్ పెట్టి దీని మీద ఫస్ట్ లైన్ మీద పైన ఒక కింద ఒక ఓకే. సిమిలర్లీ 2 to 2 డాష్ రేడియస్ తీసుకొని ఫోకస్ పాయింట్ సెంటర్ ఎఫ్ పెట్టి పైన వరకు కింద ఒక 3 to 3 డాష్ మళ్ళీ ఫోకస్ పాయింట్